ఆస్పిరెంట్స్ ఈ వీడియోలో తెలుగు ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. న్యూ సిలబస్ నుంచి బిట్ నెంబర్ 1. చెల్లి నాన్నగారు వైజాగ్ నుండి రేపు వస్తున్నారు అనే వాక్యం ఎందులోకి వస్తుంది? ఆప్షన్ ఏ చదవడం రాయడం, ఆప్షన్ బి చదువు ఆనందించు, ఆప్షన్ సి వినడం ఆలోచించి మాట్లాడడం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వినడం ఆలోచించి మాట్లాడడం. క్వశ్చన్ నెంబర్ 2. కష్టాల్లో ఉన్న వాళ్ళను మంచి మాటలతో ఓదార్చే, తప్పు నిర్దిష్టమైన మాటలతో బాధ పెట్టకూడదనే రాక్షస స్త్రీలలో కూడా త్రిజట లాంటి మంచి వాళ్ళు ఉన్నారని ఏ పాఠం యొక్క ఉద్దేశం? ఆప్షన్ ఏ మమకారం, ఆప్షన్ బి డూడు బసవన్న, ఆప్షన్ సి త్రిజట స్వప్నం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి త్రిజట స్వప్నం. నెంబర్ 3. క్రింది వాణిలో త్రిజట స్వప్నం రచయిత ఎవరు? ఆప్షన్ ఏ మొల్ల, ఆప్షన్ బి వెన్నెలకంటి, ఆప్షన్ సి విక్రమసేన. త్రిజట స్వప్నం రచయిత ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మొల్ల. క్వశ్చన్ నెంబర్ 4. మొల్ల ఎవరి యొక్క భక్తురాలు? ఆతుకూరి మొల్ల ఎవరి యొక్క భక్తురాలు? ఆప్షన్ ఏ శ్రీకృష్ణ, ఆప్షన్ బి శ్రీరామ, ఆప్షన్ సి విష్ణువు. ఆతుకూరి మొల్ల ఎవరి యొక్క భక్తురాలు? ఆన్సర్ ఈజ్ రామ భక్తురాలు. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. క్రింది వారిలో భక్తులు ఎవరో గుర్తించండి అని చెప్పే ఆప్షన్స్లో రావూరి భరద్వాజ, ఆతుకూరి మొల్ల అండ్ దేవీపుత్ర ఇస్తారు. అక్కడ ఆన్సర్ ఏంటి? ఆతుకూరి మొల్ల. క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేసినా ఆన్సర్ చేయడానికి చాలా రెడీగా క్విక్గా ఉండాలి. రామాయణంలో ఎన్ని గద్య పద్యాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 890, ఆప్షన్ బి 895, ఆప్షన్ సి 871. రామాయణంలో ఎన్ని గద్య మరియు పద్యాలు ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 871. 871 గద్య మరియు పద్యాలు ఎందులో ఉన్నాయి? రామాయణంలో. మొల్ల యొక్క రచనలు ఏవి? ఆప్షన్ ఏ మధ్యల పరిమళం, ఆప్షన్ సి చిరకీర్తి, ఆప్షన్ సి ఏ మరియు బి. క్రింది వాటిలో ఆతుకూరి మొల్ల యొక్క రచనలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి రెండు సరైనవే. మధ్యల పరిమళం మరియు చిరకీర్తి ఇవి రెండింటినీ రచించిన వారు ఎవరు? ఆతుకూరి మొల్ల. క్వశ్చన్ నెంబర్ 7. త్రిజట స్వప్నము పాఠం మొల్ల రాసిన రామాయణంలోని ఎందులోనిది? అంటే త్రిజట స్వప్నం అనే పాఠము రామాయణంలో నుండి తీసుకున్నారనేది మనకు అర్థమవుతుంది ఈ క్వశ్చన్ ద్వారా. ఆ రామాయణంలో మళ్ళీ ఎందులో నుండి చాలా కాండలు ఉంటాయి, ఏ కాండలో నుంచి తీసుకున్నారు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ సుందరకాండ, ఆప్షన్ బి విజయ విలాస, ఆప్షన్ సి సుందరీకాండ. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. Don't be see the videos passive, see in active. Take your mood on your control. Answer is option A Sundara Kanda. Answer is option A. క్వశ్చన్ నెంబర్ 8. ఆతుకూరి మొల్ల ఏ శతాబ్దానికి చెందినవారు? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 19, ఆప్షన్ సి 16. శతకాలు, రచనలు, రచయితలు, ప్రక్రియ, ఉద్దేశము ఇవన్నీ కూడా తెలుగులో చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఏది అడుగుతాడో ఏ లెసన్లో నుండి ఎవ్వరం చెప్పలేము. ప్రతి లెసన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్దేశం, ప్రక్రియ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. రచయిత ఇస్తాడు, తను చేసిన రచనలు అడుగుతాడు, నవలలు, గేయాలు, పద్యాలు ఇలా డిఫరెంట్ టైప్స్గా అడుగుతూ ఉంటాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 16వ శతాబ్దం. అమ్మ భయపడవద్దు, మనసులో ఆనందాన్ని నింపుకొని జాగ్రత్తగా ఉండు అని చెప్పిన వారిని గుర్తించండి. అమ్మ భయపడవద్దు, మనసులో ఆనందాన్ని నింపుకొని జాగ్రత్తగా ఉండు అని చెప్పిన వారిని గుర్తించండి. ఆప్షన్ ఏ శ్రీరామ, ఆప్షన్ బి భరద్వాజ, ఆప్షన్ సి ఆంజనేయుడు. క్వశ్చన్ ఒకసారి ఆప్షన్స్ మనం కనుక సింక్ చేసినట్టయితే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేకుండా మనకు ఎలిమినేషన్ ప్రాసెస్లో మనకి ఈజీగా ఆన్సర్ అనేది ఇక్కడ ఐడెంటిఫై అవుతుంది. శ్రీరామ అనేది అయితే కాదు.
భరద్వాజ కాదు. అంటే అక్కడ సంబోధించిన విధానం కానీ, ఆప్షన్స్‌ని కానీ చూసిన వెంటనే ఆప్షన్ సి ఆంజనేయుడు అని చెప్పి పెట్టేయవచ్చు. సీతాదేవి వనవాసం చేస్తూ ఉన్నప్పుడు భయంతో ఆందోళన చెందినప్పుడు, అమ్మ భయపడవద్దు, మనసులో నువ్వు ఆనందాన్ని నింపుకొని చాలా జాగ్రత్తగా ఉండు, శ్రీరాముడు నీకోసము వెతుకుతున్నాడు. భానుదయం విడదీసి రాయండి. ఆప్షన్ ఏ భాను ప్లస్ దయం, ఆప్షన్ బి భాను ప్లస్ ఉదయం, ఆప్షన్ సి భానువ ప్లస్ ఉదయం. ఇలాంటివి చూడడానికి ఈజీగా కనిపిస్తాయి కానీ ఫ్రెండ్స్, మనం ఆన్సర్ చేసేటప్పుడు తెలిసి రాంగ్ చేసి వచ్చేవి ఏవైనా ఉన్నాయా అంటే ఈ విగ్రహ వాక్యాలు, సందులు, సమాసాలు. మనకు తెలిసి ఉంటుంది ఆన్సరు, ఆ టెన్షన్లో ఆ తొందరలో మళ్ళీ వచ్చాక అరే రాంగ్ పెట్టొచ్చామే అని ఫీల్ అవుతాము. సో ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భాను ప్లస్ ఉదయం. నేను మీకు వ్యాకరణం క్లాసెస్లో సపరేట్గా ప్రతీదీ ఇన్ డీటెయిల్గా సందులు, సమాసాలు, విగ్రహ వాక్యాలు ప్రతీదీ కూడా ఇన్ డీటెయిల్గా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి రిలేటెడ్ బిట్స్ ఇస్తాను. అండ్ న్యూ సిలబస్లో నుంచి ఇక్కడ సిలబస్ కంప్లీట్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వ్యాకరణం వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో వ్యాకరణం మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి 1-2 సార్లు వీడియోని చూడండి. ఎందుకంటే వ్యాకరణం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనం నేర్చుకున్నామంటే అది లైఫ్ టైం మనకు యూజ్ అవుతుంది. మీరు ఎక్కడికైనా ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్ళినా కూడా తెలుగు బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి వ్యాకరణం చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 13. ఆ, ఈ, ఊ, రు అనే వర్ణాలకు సవర్ణాలు కలిపినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడం ఏ సంధి? ఆ, ఈ, ఊ, రులు ఏకాదేశం అవును అని చదువుకొని ఉంటాం కదా, అది ఏ సంధి? ఆప్షన్ ఏ గుణసంధి, ఆప్షన్ బి యనాదేశ సంధి, ఆప్షన్ సి సవర్ణ దీర్ఘ సంధి. గెస్ ద ఆన్సర్. ఆ, ఈ, ఊ, రులు ఏకాదేశంగా వచ్చేది సవర్ణ దీర్ఘ సంధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. శ్రీరాముడు ఏ వంశస్థుడు? ఆప్షన్ ఏ రాఘవ, ఆప్షన్ బి రఘు, ఆప్షన్ సి ఇక్ష్వాక. ఆప్షన్ చాలా జాగ్రత్తగా చదవండి ఫ్రెండ్స్. రఘు, రాఘవ ఉందని చెప్పేసి పొరపాటున ఆన్సర్ మాత్రం రాంగ్ చేసి రాకండి. ఆన్సర్ని మనం క్లియర్గా చూసుకున్న తర్వాతనే పెట్టాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రఘు వంశస్థుడు. రఘువంశరామయ్య. సంస్కృత పదాల మధ్య జరిగే సందులను ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రథమ సందులు, ఆప్షన్ బి తెలుగు సందులు, ఆప్షన్ సి సంస్కృత సందులు. ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రథమ సందులు అనేది తీసేద్దాం. ఇట్ ఈజ్ నాట్ రిలేటెడ్, అంటే చూడ్డానికి రిలేటెడ్గా లేదు. నెక్స్ట్ తెలుగు, సంస్కృత అని ఉంది. ఇవి రెండిట్లో మనం చూస్ చేసుకోవాలి. ఆల్రెడీ క్వశ్చన్లో సంస్కృత పదాల అని ఇచ్చాడు, సంస్కృత పదాల అని ఇచ్చాడు కాబట్టి దాని ద్వారా మనము ఐడెంటిఫై చేసి ఆప్షన్ సి అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సంస్కృత పదాల మధ్య జరిగే సందులను సంస్కృత సందులు అంటారు, తెలుగు సందులు కాదు ఫ్రెండ్స్. మాతృణం విడదీసి రాయండి. మాతృణం విడదీసి రాయండి. ఆప్షన్ ఏ మాత ప్లస్ రుణం, ఆప్షన్ బి మాతృ ప్లస్ ఊనం, ఆప్షన్ సి మాతృ ప్లస్ రుణం. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. ప్రియమైన మిత్రురాలా, మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మాతృ ప్లస్ రుణం. మాతృ ప్లస్ రుణం మాతృణం. ఇది ఏ సందో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి. సీతకు ఆనందం కలిగింది, రాముడికి ఆనందం కలిగింది. దీన్ని సంయుక్త వాక్యంగా రాయండి. ఆప్షన్ ఏ సీతారాములకు ఆనందం కలిగింది, ఆప్షన్ బి సీత మరియు రాముడికి ఆనందం కలిగింది, ఆప్షన్ సి సీతతో పాటు రాముడికి ఆనందం కలిగింది. గెస్ ద ఆన్సర్ మిత్రులారా. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కమెంట్ చేయండి. ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి అని చెప్పి క్వశ్చన్ నెంబర్ ఇచ్చేసి ఆన్సర్ని కమెంట్ చేయండి. సో ఇక్కడ సంయుక్త వాక్యం అడిగాడు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సీతారాములకు ఆనందం కలిగింది. ఇద్దరు వ్యక్తులను కలపమని అడుగుతున్నాడు. ఆ సెంటెన్స్ అనేది ఇద్దరికీ ఒకటి, అక్కడ ఏంటి హ్యాపీనెస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. వ్యాకరణము ప్రతి టాపిక్ మిస్ అవ్వకుండా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి చెప్తున్నాను మై డియర్ ఆస్పిరెంట్స్. ఒక్క
వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ అనే బటన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నేను పెట్టే ప్రతి వీడియో ఫాస్ట్గా రీచ్ అవుతుంది. మీరు కనుక యాస్పిరెంట్స్ అయ్యుంటే ఇంకో 10 మంది యాస్పిరెంట్స్కి మన వల్ల హెల్ప్ అవ్వాలి. ఖచ్చితంగా మనం ఎప్పుడూ కూడా కైండ్ హార్టెడ్గా అందరికీ హెల్ప్ చేసే విధంగానే ఉండాలి మన ఆలోచన విధానం. సో మీరు మాత్రమే చూసి అలా వదిలేయకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏం చెబుతుంది? ఇది ఏ వాక్యం? ఆప్షన్ ఏ సంయుక్త, ఆప్షన్ బి సామాన్య, ఆప్షన్ సి ప్రశ్నార్థక. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. క్వశ్చన్ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రశ్నార్థక వాక్యం. సంయుక్త వాక్యం ఏంటో ఇప్పుడే చూసాము లాస్ట్ బిట్లో 15th బిట్. సో సామాన్య వాక్యం అంటే ఏంటో మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి. నెంబర్ 17. ఆహా, బల, వింత, ఓహో వంటి పదాలు ఎలాంటివి? ఆప్షన్ ఏ ప్రశ్నార్థక, ఆప్షన్ బి సరళ, ఆప్షన్ సి ఆశ్చర్యార్థక. ప్రశ్నార్థక అయితే ఇప్పుడే చెప్పాను, చివరన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సరళార్థక వాక్యాలు అంటే ఏంటంటే సెంటెన్స్ చివరిన పులి స్టాప్ ఉంటుంది, సరళంగా మాట్లాడే వాక్యాలు. సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఆశ్చర్యార్థకము. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కదా, సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ సి ఆశ్చర్యార్థక పదాలు. అలాస్, హురే, వావ్ ఇవన్నీ కూడా, హో ఇవన్నీ ఎక్స్క్లమేటరీ. పిచ్చుక నేర్పిన పాఠం ఏ కథల క్రిందికి వస్తుంది? ఆప్షన్ ఏ శారీరక, ఆప్షన్ బి మానసిక, ఆప్షన్ సి వ్యక్తిత్వ. పిచ్చుక నేర్పిన పాఠం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వ్యక్తిత్వ వికాసం. క్వశ్చన్ నెంబర్ 19. గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని, శ్రామిక జీవనాన్ని, జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం ఏ పాఠ్యభాగ ఉద్దేశం? గంగిరెద్దుల పట్ల జీవన విధానం అంటే ఒక రకంగా సంక్రాంతి గురించి పూర్తి అవగాహన, అంటే పండుగలు వీటి గురించి పూర్తిగా రైతులు, పండుగలు, జానపద కళలు అంతరించిపోకుండా విద్యార్థులకు ఒక అవగాహన కల్పించడం అనేది ఆప్షన్ ఏ డూడు బసవన్న, ఆప్షన్ బి గురి, ఆప్షన్ సి ఎంత మంచి వారమ్మ. సేమ్ దీంట్లో కూడా మీకు ఆప్షన్స్ చూసిన వెంటనే ఆన్సర్ అర్థమైపోయి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డూడు బసవన్న. క్వశ్చన్ నెంబర్ 20. రావూరి భరద్వాజ ఏ జిల్లా స్థానికుడు? ఆప్షన్ ఏ నెల్లూరు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి గుంటూరు. రావూరి భరద్వాజ ఏ జిల్లా యొక్క స్థానికులు? గెస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గుంటూరు. గుంటూరు జిల్లా యొక్క స్థానికులు క్రింది వారిలో ఎవరో గుర్తించండి. ఆప్షన్ ఏ ఆతుకూరి మల్ల, ఆప్షన్ బి దువ్వూరి, ఆప్షన్ సి శ్రీశ్రీ, ఆప్షన్ డి రావూరి. రావూరి భరద్వాజ గారి తొలి కథ ఏది? ఆప్షన్ ఏ విమల, ఆప్షన్ బి కమల, ఆప్షన్ సి జలప్రలయం. తొలి కథ, అతని యొక్క తొలి కథ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విమల. పాకుడు రాళ్ళు నవలకు ఎవరికి జ్ఞానపీఠ అవార్డు లభించింది? ఆప్షన్ ఏ తనికెల, ఆప్షన్ బి శ్రీశ్రీ, ఆప్షన్ సి రావూరి భరద్వాజ. పాకుడు రాళ్ళు నవలకు ఎవరికి జ్ఞానపీఠ అవార్డు లభించింది? గెస్ ద ఆన్సర్. ఇక్కడ రావూరి భరద్వాజ గురించి నేను ఎన్ని బిట్స్ ఇచ్చానో కంటెంట్లో ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకొని చూడండి. ఎవ్రీ ఇయర్ టెట్ డిఎస్సిలో రావూరి భరద్వాజ మీద ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్ ఇయర్ పాకుడు రాళ్ళు నవలను ఎవరు రచించారు అని ఇచ్చాడు. ఆన్సర్ ఈజ్ రావూరి భరద్వాజ. ఈవెన్ నేను కూడా ఈ ఆన్సర్ రాంగ్ పెట్టేసి వచ్చాను. బేసిక్గా నాకు ఆన్సర్ తెలుసు, కానీ టెన్షన్లో రాంగ్ పెట్టి వచ్చి ఇంటికి వచ్చాక సఫర్ అయ్యాను. ఎవరో ఎందుకు, ఎగ్జాంపుల్ నేనే. అందుకే నేను ఏమంటానంటే టెన్షన్ పడ్డం కాదు, ఫస్ట్ ఆప్షన్స్ క్లియర్గా చదవాలి, క్వశ్చన్ ఎండింగ్ వరకు చదవాలి. ఎండింగ్లో ఏంటి, అవును అడిగాడా, కాదు అడిగాడా, ఉన్నది లేనిదా, ఎలా నెగిటివ్స్ అయినా పాజిటివ్స్ అయినా క్వశ్చన్ అనేది చూసుకోవాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రావూరి భరద్వాజ. పాకుడు రాళ్ళు రావూరి భరద్వాజ జ్ఞానపీఠ్ అవార్డు. క్వశ్చన్ నెంబర్ 22. రావూరి భరద్వాజ గారు ఎన్ని కథా సంపుటాలు, ఎన్ని నవలలు, ఎన్ని పిల్లల కథలను రచించారు? ఆప్షన్ ఏ 37, 43, 17, ఆప్షన్ బి 39, 46, 18, ఆప్షన్ సి 40, 43, 19.
చూడండి, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎలా అయినా క్వశ్చన్ అడుగుతాడు. కథా సంపుటాలు, నవలలు, రచయితలు, రచనలు, సంవత్సరాలు, శతాబ్దాలు, పుట్టిన తేదీ అండ్ తుది శ్వాస విడిచిన తేదీ, ఇలా ప్రతిదీ అడుగుతాడు. ఏది మిస్ చేయకూడదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 374317. అందుకనే నా మిత్రులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఎవ్రీ లైన్ని బిట్గా ఫ్రేమ్ చేసి మన మధు నాలెడ్జ్ ఛానల్లో అందించడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 25. కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మి, లోకనాయక్ అవార్డులు ఎవరికి లభించాయి? ఆప్షన్ ఏ మొల్లా, ఆప్షన్ బి రావూరి భరద్వాజ, ఆప్షన్ సి వచ్చేసి ఏది కాదు. నో, ఆప్షన్ సి వడ్డెర చండీదాస్. ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ రావూరి భరద్వాజ మీద నేను మిస్ అయ్యాను కాబట్టి మీరు మిస్ అవ్వకూడదు, నేను లాస్ అయ్యాను ఒక మార్క్, సో మీరు లాస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో రావూరి భరద్వాజ మీద మొత్తం కంటెంట్ ఒక్క లైన్ కూడా వదలకుండా మీకు ఇచ్చాను. సో ఇందులో నుంచి బిట్ అయితే కన్ఫర్మ్ మై డియర్ ఆస్పిరెంట్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రావూరి భరద్వాజ. సమాజ వినోదం కోసం ఏర్పడినవి ఏవి? ఆప్షన్ ఏ కళలు, ఆప్షన్ బి జానపద కళలు, ఆప్షన్ సి బుర్ర కథలు. సొసైటీ ఎంటర్టైన్మెంట్ కోసం ఏర్పడినవి ఏవి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జానపద కళలు. మై డియర్ మిత్రులారా, మీకు ఏదైనా కంటెంట్ కావాలి అని చెప్తే ఒక చిన్న కమెంట్ చేస్తే చాలు, అది నేను అందించడానికి రెడీగా ఉన్నాను. ఓన్లీ టెట్, సీటెట్, డిఎస్సీనే కాదు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిలబస్ ఎవ్రీథింగ్. క్వశ్చన్ నెంబర్ 27. జానపద కళారూపాలు మొదటగా ఎక్కడ పుట్టి క్రమంగా ద్రావిడ దేశాలకు విస్తరించాయి? ఆప్షన్ ఏ గ్రామాల్లో, ఆప్షన్ బి పట్టణాల్లో, ఆప్షన్ సి కొండ గ్రామాల్లో. కొండ గ్రామాలు అంటే ఫస్ట్ కొండ ప్రాంతాల్లో అని చెప్పి మనం అనుకోవాలి. మొదటిగా ఆన్సర్ ఆప్షన్ సి కొండ గ్రామాల్లో పుట్టి ఇవి చిన్నగా ద్రావిడ దేశాలన్నిటికీ విస్తరించాయి. ఏంటవి? జానపద కళారూపాలు. 28. జానపద కళారూపాల్లో ప్రత్యేకమైనది. ఆప్షన్ ఏ కురవంజి, ఆప్షన్ బి కుర్రం, ఆప్షన్ సి ముగ్ధగానం. జానపద కళారూపాల్లో ప్రత్యేకమైనది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కురవంజి. కురవంజి ఏ కళారూపాల్లో ప్రత్యేకమైనది? జానపద. పుణ్యక్షేత్రాల దగ్గర స్థల పురాణాలు, పవిత్ర కథలు, గాథలను చెప్పి ప్రజలను మంత్రముగ్ధులను చేసేది ఎవరు? గుర్తించండి. ఆప్షన్ ఏ ఎరుకలు, ఆప్షన్ బి కురవలు, ఆప్షన్ సి నాట్యకత్యలు. ఇక్కడ ఆప్షన్ బి వచ్చేసి మా కాదు ఫ్రెండ్స్, కురవలు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కురవలు. పుణ్యక్షేత్రాల దగ్గర వీళ్ళు స్థల పురాణాలు, తర్వాత కథలు, గాథలు అలా చెప్తూ ప్రజల్ని చూసే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ తెప్పిస్తూ ఉంటారు. దే ఆర్ నథింగ్ బట్ కురవలు. ఆప్షన్ బి. ఎడిటింగ్లో అలా ఏదన్నా ఒక లెటర్ అలా రాంగ్ పడి ఉంటే సారీ మై డియర్ ఆస్పిరెంట్స్, నేను అలా రాంగ్గా పడింది ప్రింట్ 2-3 టైమ్స్, అందుకే రిపీట్ చేస్తాను. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అది గమనించగలరు. క్వశ్చన్ నెంబర్ 30. ఆరిఫ్ కుటుంబం శ్రీకాకుళంలో మకాం పెట్టింది. గీత గీసిన పదానికి అర్థం ఏమిటి? మకాం ఫ్రెండ్స్ అక్కడ ఆప్షన్ ఏ నివాసం, ఆప్షన్ బి స్థలం, ఆప్షన్ సి ప్రాంతం. మకాం అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్, నివాసం. మీరు అనుకోవచ్చు మేడం స్థలం, ప్రాంతం అవి కూడా కరెక్టే కదా, కానీ మనం టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వాలి, మనకి నచ్చింది మనం పెట్టడానికి లేనే లేదు. ఎందుకంటే బిట్టు టెక్స్ట్ బుక్ని ఫాలో అయ్యే వస్తుంది ఖచ్చితంగా. మీరు ఏ బుక్స్ కొనకండి దయచేసి. 3rd to 10th క్లాస్ అన్ని టెక్స్ట్ బుక్స్ రివిజన్ చేస్తూ చదువుతూ అండ్ మన ఛానల్లో ఉండే ప్రతి బిట్ని నోట్ చేసుకుంటూ వీడియోస్ కనుక వాచ్ చేశారంటే ఖచ్చితంగా మీరు అచీవ్ అవుతారు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఇక్కడ స్థలము, ప్రాంతము అంటే కూడా సేమ్ మీనింగ్, కానీ మనం టెక్స్ట్ బుక్ న్యూ సిలబస్లో టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నివాసం. మహోదరి, రాజర్షి, మహేష ఏ సంధి క్రిందకి వస్తాయి? ఆప్షన్ ఏ పుంఫాదేశ, ఆప్షన్ బి రుగాగమ, ఆప్షన్ సి గుణసంధి. మహోదరి, మహా ప్లస్ ఉదరి,
రాజర్షి రాజా ప్లస్ హర్షి, మహేష మహా ప్లస్ ఈషా, అలా విడదీయాలి. ఏ సంధి కిందకి వస్తుందంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, గుణసంధి. నవ్య ప్లస్ ఆగ్రహం, గిరి ప్లస్ ఈశుడు, పితృ ప్లస్ రుణం, ఏ సంధి ప్రక్రియ వాక్యాలు? ఆప్షన్ ఏ ఇత్వ, ఆప్షన్ బి ఉత్వ, ఆప్షన్ సి సవర్ణ దీర్ఘ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సవర్ణ దీర్ఘ సంధి. నవ్య ఆ, మళ్ళీ ఆ చూడండి, అక్కడ సూత్రం ఏంటి? ఆ ఈ ఊరులు ఏకాదేశం అవుతాయి. గిరి ఈ ఈ, పితృ ఊ ఊ, చూడండి మీరు చెక్ చేసుకోండి సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. క్వశ్చన్ నెంబర్ 34. రెండైన చేతులు, 5గురు సభ్యులు, 3 ముక్కలు ఏ సమాసం క్రిందకి వస్తుంది? ఆప్షన్ ఏ ద్వంద్వ, ఆప్షన్ బి ద్విగు, ఆప్షన్ సి విశేషణ పూర్వపద. ఇలా ఏదైనా సంఖ్యకు సంబంధించి ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్, ఈ ద్విగు సమాసం ద్వంద్వ సమాసం అయితే ఖచ్చితంగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏం లేదు, ద్విగు సమాసంలో మనకి నంబరింగ్ వస్తుంది. ఆ నెంబరింగ్ని సంఖ్యని గుర్తుపెట్టుకోవాలి. ద్వంద్వ అంటేనేమో జత, ద్వంద్వ జత, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, అమ్మా నాన్నలు, ఇవన్నీ జత జత ఉండే పదాలు. అంటే అమ్మ లేకపోతే నాన్న లేదు, నాన్న లేకపోతే అమ్మ లేదు, తల్లి తండ్రి అక్క చెల్లి అలా అంటాం కదా. సో అవి ద్వంద్వ సమాసము. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన బిట్ అయితే ద్విగు సమాసం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సంఖ్య ఉంటే ద్విగు, జత ఉంటే ద్వంద్వ, ద్విగు సంఖ్య, ద్వంద్వ జత. మీరు లోపలికి రావచ్చు, మీరు సెలవు తీసుకోవచ్చు అనే వాక్యాలు ఏ వాక్యం క్రిందకి వస్తాయి? ఆప్షన్ ఏ ప్రార్థనార్థక, ఆప్షన్ బి అనుమర్ధ్యక, ఆప్షన్ సి సంయుక్త. రావచ్చు, పోవచ్చు, వెళ్ళొచ్చు, తినచ్చు, కూర్చోవచ్చు, పడుకోవచ్చు, ఇలా లాస్ట్కి వచ్చు అనేది మీకు కీవర్డ్. అది కనుక సెంటెన్స్లో కనిపిస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ అనుమర్ధ్యర్థక. ఆప్షన్ బి అనుమర్ధ్యర్థక వాక్యాలు. క్వశ్చన్ నెంబర్ 36. నిండు నూరేళ్ళు వర్ధిల్లు, నీకు శుభం కలుగు కాక, ఏ వాక్యాలు? ఆప్షన్ ఏ ఆశీర్వర్ధక, ఆప్షన్ బి ప్రశ్నార్థక, ఆప్షన్ సి ఆశ్చర్యార్థక. మనకు చూసిన వెంటనే అర్థమవుతుంది సెంటెన్స్. మనం అక్కడ దీవిస్తున్నాం, అంటే బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాము. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆశీర్వార్థక పదాలు ఆర్ వాక్యాలు. క్వశ్చన్ నెంబర్ 38. అర్థం చేసుకుని సొంత మాటల్లో చెప్పగలను, ప్రశ్న జవాబులు సొంతంగా రాయడం ఏ భాష క్రిందకి వస్తాయి? అవును కాదు. ఆప్షన్ ఏ ఆనందించు చదువు, ఆప్షన్ బి నేను ఇవి చేయగలనా, ఆప్షన్ సి ఏది కాదు. నేను ఈ బిట్టు వాంటెడ్గా ఇచ్చాను మై డియర్ ఆస్పిరెంట్స్. ఎందుకు ఇచ్చాను అంటే లాస్ట్ కాదు 2022 బ్యాచ్ టెట్ రాసిన అభ్యర్థులకు ఏమైపోయింది అంటే ఆఖరికి ఇవి కూడా ఇస్తున్నాడు. అంటే మన టెక్స్ట్ బుక్లో మీరు హెడ్డింగ్స్ చూసారా, ఎప్పుడైనా గమనించారా? మనం కంటెంట్ చూస్తాం కానీ ఆ హెడ్డింగ్స్ వదిలేస్తాం. ఆనందించు చదువు, నేను ఇవి చేయగలనా, అవును కాదు, ప్రశ్న జవాబులు ఎలాగో చూస్తాంలేండి, విను చదువు అని చెప్పి, చదవడం రాయడం అని చెప్పి కొన్ని హెడ్డింగ్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక వాక్యం ఇచ్చేసి ఇలా అడిగాడు అంటే ఇక్కడ నేను ఇవి చేయగలనా అనే దాని మీద బిట్ ఫ్రేమ్ అయింది ఆ ఇయర్. సో అందుకని చెప్పి ఇది ఇవ్వడం జరిగింది. వీటిని తక్కువ అంచనా వేయడానికి లేదు, ఇందులో నుంచి కూడా బిట్స్ రావచ్చు ఖచ్చితంగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నేను ఇవి చేయగలనా. క్వశ్చన్ నెంబర్ 39. విదర్భ దేశాన్ని ఏ రాజు పాలించారు? ఆప్షన్ ఏ విక్రమాదిత్య, ఆప్షన్ బి విక్రమసేనుడు, ఆప్షన్ సి కశ్యపుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విక్రమసేనుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆస్పిరెంట్స్. దిస్ ఈజ్ ద లాస్ట్ బిట్ ఇన్ దిస్ వీడియో. ఇక్కడ తెలుగు సెమ్ 2 నుండి న్యూ సిలబస్లో నేను స్టార్టింగ్ లెసన్ నుంచి 40 బిట్స్ ఫేమ్ చేశాను. ఇది లాస్ట్ బిట్ అనమాట. విక్రమసేనుడికి ఏమంటే బాగా ఇష్టం? ఆప్షన్ ఏ చెట్లు, ఆప్షన్ బి ప్రజలు, ఆప్షన్ సి వేట. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్.
మిత్రులారా, వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. మధ్య మధ్యలో ఆఫ్ చేస్తూ మీరు ఏదో వర్క్ చేసుకుంటూ చూసారంటే అలా మీకు నెట్ వేస్ట్ అండ్ టైం వేస్ట్. దయచేసి అలా మాత్రం చేయకండి. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా కూడా అటెన్షన్ పెట్టి దాన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1-2 సార్లు మన ఛానల్లో వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి మన బిట్స్. 100% నేనైతే రాసిస్తాను. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వేట. విక్రమసేనునికి బాగా నచ్చేది ఏంటి అంటే వేటాడడం, జంతువులని వేటాడడం అనేది నాకు చాలా ఇష్టము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్, మై డియర్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.